అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యావత్ నలుమూలల 7 నియోజకవర్గాల కాన్స్టిట్యూయెన్సీ నుంచి మరి భీమవరపట్నంలో మా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు వారి పిలుపు మేరకు మేము అందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. మాకున్నటువంటి డిమాండ్స్ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మరి చోటు వారు కానీ, మోగవారు కానీ, బ్లైండ్ కానీ, డెఫ్ అండ్ డమ్ కానీ, శారీరక కానీ, పక్షవాతం కానీ, మరగొజ్జు కానీ సుమారు 30 లక్షల మంది పైబడి మేము ఉన్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి 175 శాసనసభ్యుల్లో మేము ఓట్లకే పరిమితమయ్యాము తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఒక శాసనసభ్యులు కానీ, ఒక పార్లమెంట్ సభ్యులు కానీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో మాట్లాడిన చరిత్ర కూడా లేదు. అయితే ఈ రోజు మేము అందరం రోడ్డు ఎక్కడం కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు వితంతులకు ఏ విధంగా అయితే పెన్షన్ పెంచుతున్నారో, మరి వికలాంగులకు మరి ఉద్యోగ అవకాశాలు లేక, మరి జీవనోపాధి లేక రోడ్డు మీద భిక్షాటన అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ రోజు మేము అందరం చూస్తూ ఉన్నాం. 2016 చట్టం ఏదైతే 2016 చట్టం అమలు పరిస్తే దీంట్లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, అదే ప్రైవేట్ కంపెనీలో మరి గవర్నమెంట్ స్థాయిలో మరి ప్రైవేట్ గా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా కల్పించాలని, మరి దివ్యాంగుడు ఒంటరిగా ఉన్నటువంటి వాడు మరి ఒంటరిగా ఉన్నటువంటి ఆ తల్లికి, తండ్రికో, భార్యకో, కొల్లకో బానిస అయిపో బతుకుతున్నప్పుడు ఆ పెన్షన్ కోసమే బాధపడుతున్నాం. ఈ రోజు నిత్యావసర ధరలు ఏ విధంగా ఉన్నాయి? 6,000 రూపాయల పెన్షన్ పెంచాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అంత్యోదయ కార్డు 35 కేజీలు. ఈ రోజు మానవాడికి కావాల్సింది తినడానికి తిండి, కట్టుకుని బట్ట, నిలబడడానికి నేడ. ఈ విషయాలతో మేము అందరూ పోరాడతాం తప్ప మాకు ఏ విధమైనటువంటి వేరే ఉద్దేశం లేదు. 35 కేజీలు అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని, 2016 చట్టం అమలుపరచాలని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే మరి కరెంటు ఛార్జీలు సబ్సిడీ ఇస్తున్నారో మరి దివ్యాంగులు కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా వికలాంగులకు ఎవరైతే మరి వికలాంగులకు ఏవైతే మరి సబ్సిడీ ఉన్నదో మరి సబ్సిడీతో 5 లక్షల రూపాయలు లోను మంజూరు చేయాలని చెప్పి మరి ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు ప్రభుత్వంలో మ్యారేజ్ చేసుకుంటే చదువుతో సంబంధం లేకుండా ఉండేది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి 10th క్లాసే పాస్ అవ్వాలి, ఈ 10th క్లాస్ పాస్ అయినటువంటి వారికే మరి మ్యారేజ్ ఫండ్ ఇస్తామని చెప్పి అంటున్నారు. అది కూడా రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి నిలబడడానికి నీడ, మరి భగవంతుడు మరి అందరికి ఎంతో మందికి అన్ని వాళ్ళు బాగున్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మరి దివ్యాంగులకు 10% మరి 10% వర 100 మందిలో కనీసం 10 మందికైనా వికలాంగులకు ఇల్లు ఇచ్చి కట్టించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అనేక సమస్యలు డిమాండ్స్ ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు కానీ భర్తీ చేయాలని, ఉద్యోగం లేక ఈ రోజు గత ప్రభుత్వంలో 12,000 మందికి కూడా మరి మోటార్ సైకిల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు నియోజకవర్గానికి 7-8 ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో కూడా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదు డిగ్రీ చదువుకుని ఉన్నటువంటి వారికి మాత్రమే మోటార్ సైకిల్ ఇస్తామని చెప్పి అంటున్నారు. కాదు, చదువుతో సంబంధం లేకుండా 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల ఉన్నటువంటి దివ్యాంగులకు మోటార్ సైకిల్ మంజూరు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ ప్రెసిడెంట్, నా పేరు బొమ్మిడి అప్పారావు అండి. మేము అన్ని నియోజకవర్గం నుంచి కూడా వచ్చాం. అందరూ కూడా మా యొక్క ఐక్యత వదిలేయాలని కోరుకుంటూ జై దివ్యాంగుల ఐక్యత. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.